హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ విలేజ్ బాయ్. ఈరోజు మనం వంట చేస్తాం అంటే ఉత్త కూర మట్టుకు అన్నం లేదు. ఎందుకు తెలుసు? ఇది కూడా మా అమ్మ కూర చేస్తా అంటే నేను పొద్దున్న లేచి ఎప్పుడు ఇదే కూర అమ్మా అన్న, నీకు నచ్చింది చేసుకోండి అట్లే పనికి వెళ్ళిపోయా. ఏం చేయగానే వదిలేది. మా అమ్మ బెదిరిస్తాను అనుకుంటుంది. ఖచ్చితంగా నేను మా అమ్మకు భయపడకుండా కూర చేస్తా. చూడండి ఎట్లా చేస్తానో మొత్తం ప్రాసెస్ అంతా ఈ వీడియోలో పూర్తిగా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు టమాటా బజ్జీ ఎట్లా చేయాలో నేను నేర్పిస్తా. టమాటాలు కొన్ని కోసుకోవాలి. కొన్ని అంటే మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్నీ. మధ్య మధ్యలో సైలెంట్గా ఉంటా కదా అని మీరు వీడియో స్కిప్ చేయదండి. చూసినప్పుడు ఏం మాట్లాడాలి నాకు తెలియదు పెద్దగా. అందుకే కోస్తా అంటే మీరు చూస్తా ఉండండి. టమాటాలని మొత్తం కూర ఎట్లా చేస్తాం అంతా లాస్ట్ వరకు ఎంతవరకు మన లాస్ట్ వరకు వీడియో తీస్తాం. ఖచ్చితంగా మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ సపోర్టింగ్ నాకు ఎట్లా ఉండాలంటే ఒక పెద్ద అనకొండ వెనకాల కొండ ఉన్నట్టు అంత బలం రావాలి. మీరు చేస్తారని అమ్మతో నమ్మకంతో ఎదురు చూస్తున్న మీ విలేజ్ బాయ్. అంటే మా అమ్మ అట్లా బెదిరిస్తే బెదిరిపోతామా? ఎట్లా మా అమ్మ కూడా ఖచ్చితంగా చూస్తుంది. మా అమ్మకి చెప్తాను అంటే నేను బెదిరిస్తే బెదిరిపోతామా? ఏం చేసుకోలేమే మేము. చూడు ఎట్లా చేస్తాం కూర, అన్నిటికి బెదిరిస్తుంది. అంత లబ్బై కూరలు చేస్తావా? ఏం చేస్తాను ఇప్పుడు మా రోజా కూర అట్లా చేయాలి. కూర ఏందా ఉప్పు వేస్తే చింతకాయ చట్నీ ఏందా కూరలా ఎట్లా చేస్తాం కూర చూద్దుండు. కొన్నిసార్లు సైలెంట్గా ఉంటుంది, బోరింగ్గా అని అనుకోద్దండి. లాస్ట్లో మంచి మంచి పాయింట్స్ ఉంటాయి, మిస్ కావద్దండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా, అంటే మేము ఇప్పటికీ మధ్యాహ్నం సరే పేపర్ తీసుకుంటాం. మాకైతే ఒక దాదాపు 10-15 కాయలు వస్తే సరిపోతుంది అందరికి. మళ్ళీ మీరు ఎస్టిమేషన్ చేసుకోండి, క్యాలిక్యులేట్ చేయండి, తప్పేం లేదు. దాన్ని క్యాలిక్యులేట్ చేయడం అవసరం లేదు. ఎన్ని వేసుకుంటే అంత అంతే. మేము ఇంత కష్టపడతామో, కష్టపడి టమాటాలు పండితే ఇప్పుడు రేట్లు లేవు. మా టైం ఎందుకో మాకు టమాటాలు వచ్చినప్పుడు ఏ రేట్లు తగ్గిపోతాయి. మాకు టమాటాలు విరోధమా? లేదంటే అందరూ మా కాయలు వస్తేనే రేట్ తగ్గించేస్తారా? ఆమెనే కదా చాలా మంది రైతులు ఎంతోమంది పాపం కాయలు వచ్చేవాళ్ళు. ఇది ఎట్లా ఉన్నదంటే మొత్తము అంత ఇప్పుడు రేట్లు ఎక్కువ పోతే అందరూ స్ట్రైక్ చేస్తారు. ఎందుకు ఇంత రేట్లు అంటే ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అదే కానీ రేట్ తక్కువ ఇచ్చినాడు ఒక్కరు కూడా వచ్చి మాట్లాడరు. అది మా రైతుల కష్టాలు. ఒకరన్నా వచ్చి ఎందుకు ఇంత తక్కువ రేట్లు పోతాయి, ఈ రైతు ఎట్లా బతికేది అనే వాళ్ళు ఉండరు. అదే మటుకు రేట్లు ఎక్కువ వినాయనుకో, ఇంత రేట్లు ఎందుకు టమాటాలకి, రైతు పండించేదానికి ఇంత రేట్లు ఇస్తారా ఎవరన్నా అనే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో చాలా బాధాకరంగా ఉంటుంది. ఏం చేయాలి అర్థమే కాదు. మనకేం పెద్ద వంటలు రావు, కానీ ఏదో 2-3 వంటలు, టమాటా బజ్జీ, చికెను, రసము అట్లాంటివి చిన్నవి పెడతా. ఈరోజు మా అమ్మ నాకు పోటీ వేసి పనికి పోయింది. ఎట్లా చేసుకొని తినండి అని ఈరోజు. అందుకు మా అమ్మ పోటీ మీద భయపడతాం అనుకునేదేమో ఎట్లా. అందుకే నేను ఇప్పుడు టమాటాలు కోయడం అయిపోయింది. నెక్స్ట్ ఎర్రగడ్డలు ఒక 2-3 చిన్నగడ్డలు అయితే బాగా నీట్గా సన్నగా కోసుకోండి. దాంట్లోకి సెట్ అయ్యేట్టుగా ఎర్రగడ్డలో 3-4 బాగా సన్నగా కట్ చేసుకోండి. మనం ఎట్లా కూర దుమ్ము లేపే మాదిరి చేస్తాము నాకు కనిపిస్తుంది. తిన్నో లేని ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండి తెలియదు ఖచ్చితంగా ఈరోజు. ఎందుకంటే మా అమ్మ లేదు కాబట్టి, మా అమ్మ పనికి లేదు. ఇంక మా అమ్మ వచ్చేదాకా తినకుండా ఉండలేం కదా.
ఎర్రగడ్డలు అయిపోతా, ఎర్రగడ్డలు కోసేది అయిపోయింది. ఇంకా పచ్చిమిరప బహుశా నాకు తెలిసి పచ్చిమిరపకాయలు వేస్తారు. పచ్చిమిరపకాయలు మళ్ళీ పెక్కచ్చుకోలేము కాబట్టి అందుకే ఒట్టిమిరపకాయలు ప్రస్తుతానికి సర్దుకునేద్దాం. అందుకని ఒట్టిమిరపకాయలు వేస్తానా. ఎట్లా ఉంది మనం తినేస్తాం కాబట్టి. బాగుందా బాగాలేదు అవుట్ ఆఫ్ క్వశ్చన్. మెయిన్ మన లక్ష్యం ఏమంటే ఈరోజు కూర చేసి తినాలా అంతే. తినకపోయినా అనుకో చూడు నేను కూర చేయలేదని తినలేదని మా అమ్మ మళ్ళీ రేపు నుంచి మళ్ళీ ఆడుకునేస్తుంది. అయ్యో నేను చీకులు చేసుకునేస్తానని భయం పుట్టాలి మా అమ్మకు కూడా. ఒట్టిమిరపకాయలు కోసే పని లేక ఎంచుకునేయచ్చు. మీకు ఎన్ని అనిపిస్తే అంటే మీ కొన్ని మిరపకాయలు కారం ఉండొచ్చు ఉండకపోవచ్చు. మా ఊడు ఉంటాయో లేదో నాకు తెలీదు. ఎన్నో నేస్తా. బాగా 3 తుంటలు చేసుకోండి, అంటే 3 పీసెస్. మన పక్క నాటు తెలుగు అంత అందుకే కాబట్టి మన వర్డ్స్ అట్లా ఉంటాయి. నాటి రకం మనమంతా నాటి రకం తెలుగు మాది. మన వీడియో మీరంతా మధ్యలో చూడకన్నా మధ్యలో ఆపేస్తారు. చూడండి అంటే కొంచెం బాగా లేకపోవచ్చు, కొంచెం ఇప్పుడే కదా. ఫ్యూచర్లో అంటే ముందు బాగా ఇంప్రూవ్ అవుతా, ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇస్తా. చాలామంది చాలా బ్లేమ్ చేస్తున్నారు, మనకి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, నేను ఇంకా అకౌంట్ మానిటైజేషన్ ఇట్లాంటివి ఏమైనా అంతా నిబ్బా అకౌంట్ అని చాలా మాటలు అంటారు. కాబట్టి చాలా హట్టింగ్గా ఉంది. మనం పెద్ద ఎంత సిచ్యువేషన్ వచ్చి మనం పెద్ద సీరియస్గా ఎవరు ఏమన్నా మనల్ని ఏమన్నా మనం పెద్దగా పట్టించుకోం కూడా, ఫీల్ కూడా కామ్. అంతా మన మంచిగా జరుగుతుంది మనకి. అంటే మనకి ఇప్పుడు మంచి చెడు జరిగింది, మనకి ఇప్పుడు బాధ కలిగింది అంటే మన ఫ్యూచర్లో ఖచ్చితంగా సంతోషం వస్తుంది, మంచి జరుగుతుంది ఇంటెన్షన్లో అట్లా మైండ్ సెట్ అది. అంటే ఇప్పుడు మనకి ఏమన్నా ఆపోజిట్గా జరిగింది, సరేలే మన మంచికే, మనకి ఇంకా ముందర మనకు మంచి జరుగుతుంది అనుకుంటాం కదా, మాదిరిగా అట్లా. ఎక్కువ ఆడని పచ్చిమిరపకాయలు వేసుకున్నారు అనుకో కారం పట్టుకోలేరు. ముందుగానే చెప్తాను, మళ్ళీ నేను చెప్పిన చేసేది కాదు. టమాటాలు మీకు ఎన్ని కావాలో అని కట్ చేసుకోండి. ఎర్రగడ్డలు ఒక 2-3 గడ్డలు కట్ చేసుకోండి. మిరపకాయలు కొద్దిగా బహుశా మీకు మీ మిరపకాయలు కారం ఉండొచ్చు, కారం ఉండకపోవచ్చు, దానికి తగ్గట్టుగా చూసుకోండి. మా ఉంటాయో ఉండవు నాకు తెలియదు, మా అమ్మని అడిగిన తెలిసింది. కానీ ఇప్పట్లో టైంలో చేసామనుకో చూడు, మళ్ళీ నాకే నేను ఫోన్ చేసి అడుగుతానని మా అమ్మ మళ్ళీ తొక్కేస్తుంది. అందుకే ఈరోజు ఎట్లా నుండి మా అమ్మకు ఫోన్ చేయకన్నా అన్నీ నేనే చేస్తా, ప్రతి ఒక్కటి. నాకు తెలిసి బహుశా ఇప్పటికే పచ్చిమిరకాయలు ఒట్టిమిరకాయలు ఎక్కువ పెరిగి ఇంచిన అనుకుంటా, సరిపోతాయా లేదా? సరే ఇంకో 2-3 ఎక్స్ట్రా వేద్దాం. కారం అయితే మళ్ళీ ఉప్పు వేసుకుందాం. చాలు. ఇంకా ఇప్పుడు వీటికి ఎంత కట్ చేసుకోవడం అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడు కూరగాయలు కట్ చేయడం అన్నీ కట్ చేసుకున్నాం. లెట్స్ స్టార్ట్ ద వంట. ఎట్లా అనిపిస్తామా? మాస్ అనిపిస్తాం. పెనం తీసుకోండి. పెనం స్టైల్గా పొయ్యి మీద పెట్టండి. ఇప్పుడు దాంట్లో నీళ్లు పడుంటే ఆ వేడికి ఏమైందంటే నీళ్ళు ఇమిరిపోతాయి. ఇమిరిపోయినాక ఇప్పుడు నూనె సన్ఫ్లవర్ యాదో ఒకటి ఇంకే ఉంటుంది, మా ఇంట్లో సన్ఫ్లవర్ వాడతాం. దగ్గర వస్తుంది నూనె, దానికి తగ్గట్టుగా నూనె వేసుకోండి. ఆ నూనె వేగినాక అట్లా తీసుకోదండి, ఎందుకంటే కింద పడితే దుమ్ములు వేసుకోవద్దు. మళ్ళీ మీ ఇంట్లో నెమ్మది నేనేందో కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దామని చేస్తాను. మీరు మటుకు ఎక్స్పెరిమెంట్ చేయొద్దండి. కొన్ని సాసాలు దాంట్లోకి అవి చిన్న అలా అంటే నూనె ఇంకా కాగాలన్నమాట. నూనె కాగినాక ఇప్పుడు కరేపాకు
కరివేపాకు లేదు లేదు, కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు ఏమి డైరెక్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్, కొన్ని ఆనియన్స్, ఎర్రగడ్డలు అన్నీ మనకు కొంచెం భయం అనమాట. నూనె పడవ దుమ్ము అంటే మన ముందు మరి తక్కువలేదు. అది వేసిన తర్వాత ఒక గరిటె తీసుకోండి, బాగా మిక్స్ అయ్యేట్లా కలబెట్టండి. అంటే అవి బాగా ఎర్రగడ్డలో కొంచెం రెడ్డిష్ కలర్లో లైట్ లైట్గా వచ్చేట్లా. అవి వేగిన తర్వాత మన టమాటాలు, అంటే టమాటాలు మనవేలే, మనం పండించినట్టువే టమాటాలు వేసుకోండి. ఇప్పుడు కలపెట్టేటప్పుడు బహుశా ఇది పడిపోవచ్చు, అది పడిపోకన్నా మన సపోర్టర్, దీన్ని ఏమంటారు నాకు తెలియదు. బాగా అంటే ఆ ఎర్రగడ్డలు, ఆ నూనె, టమాటాలు మిక్స్ అయ్యేంత వరకు. ఇప్పుడు మనం కూరకి టేస్టీ అంటే ఆ రుచి రావడానికి కొద్దిగా పసుపు, ఇంగ్లీష్లో ఏమంటారా తెలియదు, ఇంగ్లీష్ తెలియదు చెప్పాలా, తెలియదు కూడా. పసుపు ఒక 2 స్పూన్లు, అంటే అది కొంచెం ఎల్లో కలర్ వచ్చే అట్లా పసుపు. తర్వాత మెంతిపొడి చాలా వేస్తే గప్ప అయిపోతుంది. లైట్గా 1/2 స్పూన్ అట్లా అట్లా. మళ్ళా ఫైనల్ అవుట్పుట్ సాల్ట్ ఎంత ఇలా ఎంత అంత అంటే మీకు నాకు తెలియదు పెద్దగా, నేనైతే ఒక 2-3 స్పూన్లు వేసుకున్నా. మీరు కూడా 3-4 వేసుకోండి. అవంతా వేసిన తర్వాత మిక్స్ అంటే అవన్నీ కలసాలి కదా కలరా. కరెంట్ కూడా పైన అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత టమాటాలు ఇవంతా ఇట్లుండే టమాటాలు బాగా నున్నగా అంటే మెత్తగా గుజ్జు అయిపోయేంత వరకు పొయ్యి మీద యాగల్లా. మనం టేస్ట్ చూడలేము, ఎందుకంటే ఈరోజు శనివారం కదా, స్నానం చేసే వరకు అట్లా ఏం పట్టాను. ఇంక అన్నీ వేసినాను అనుకుంటానా, అంతే కదా, అన్నీ వేసిన అవంతా బాగా నున్న ఉడికేంత వరకు అంతే. ఫైనల్ వరకు లాస్ట్లో చూపిస్తా, వెయిట్ చేయండి. అప్పుడే చేంజ్ చెప్పాను అంటున్నా, ఇప్పుడే జస్ట్ కూర లోపల స్నానం చేసాను. ఫైనల్ అవుట్పుట్ చూపిస్తారండి. వేడిగా పొగల్లో ఉంది. ఇక చెప్తా ఉండండి టేస్ట్ ఎట్లుందో. మా అమ్మ అంతా చేయలేకపోయినా కానీ ఏదో పర్వాలేదు, కొద్దిగా బాగానే ఉంది.